హలో మావా బ్రో, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్. మావా రీసెంట్గా అయితే మా కాలేజీలో మాకు ఫేర్వెల్ చేశారని చెప్పి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసాక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పా. సారీ మావా, కొంచెం లేట్ అయింది, కొంచెం ఎక్కువ వర్క్స్ ఉండే వల్ల ఇంకైతే అప్లోడ్ చేయలేకపోయాను లాంగ్ వీడియో. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. ఇంకా ఫస్ట్ అయితే కాలేజ్కి వచ్చేసాం. నేనైతే వ్యాన్ లోనే వచ్చాను అనమాట. లాస్ట్ రోజు ఇదే అనమాట. ఇంకా మాకైతే చూడొచ్చు మీరైతే కాలేజ్ ఎంత నీట్ గా ఎంత ప్రశాంతంగా ఉందో. ఎందుకంటే ఎవరూ లేరనమాట, ఓన్లీ ఫస్ట్ ఇయర్స్. వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ వల్ల ఎక్కువ మంది రాలేదనమాట. ఇంకా ఓన్లీ మా ఈసీ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ అనమాట ఫేర్వెల్ కోసం. అది కూడా టైం 9 అవుతున్నా కానీ ఇంకా ఎవరు రాలేదు. నేనే వెళ్ళాను అనమాట ఫస్ట్. అంటే మా వ్యాన్ అంత స్పీడ్ గా వెళ్ళింది. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్ వచ్చాడు. ఇంకా క్యాంటీన్ లో లాస్ట్ టైం టిఫిన్ తిందామనే లోపు ఇంకా టిఫిన్ కి అనేది వచ్చేసాం. మేమైతే ఫస్ట్ టైం అనమాట 30 రూపీస్ తీసుకున్నాం. లాస్ట్ నార్మల్ గా 20 రూపీస్ కి. ఏం చేద్దామంటావు మరి? ఇంకా తర్వాత టైం అయిపోయింది, 11 అయిపోయింది. ఇంకా అందరికి సెమినార్ లోకి వచ్చేయండి అంటే సెమినార్ లోకి వచ్చేసాం. ఇక్కడే అనమాట ఫేర్వెల్ అయితే. ఇంకా లుక్ అయితే ఇదనమాట మన అవుట్ ఫిట్. ఫేర్వెల్ కి అయితే చూడొచ్చు మీరైతే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఒక సెల్ఫీ చేసుకున్నాం. లాస్ట్ టైం కదా అని చెప్పి మా వాళ్ళు చూడు ఎట్ట చూస్తున్నారు, ఎలా లుక్ ఇస్తున్నారు. ఎవరి పాటుకు ఎంజాయ్ మూడ్ లో ఉన్నారు మావా. చూడొచ్చు మీరైతే అసలు ఫుల్ ఎంజాయ్ లో ఉన్నారు. ఎంతైనా ఇదేగా లాస్ట్ ఇంకా మాకు. సో అందుకే బాగా అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత ఫస్ట్ అయితే మేము ఏది చేసినా కానీ ఏ ఈవెంట్ అయినా కానీ ఫస్ట్ ప్రేయర్ సాంగ్ తో స్టార్ట్ చేస్తాం. చూడొచ్చు ఇక్కడ కూడా అదే జరిగింది. ఇంకా తర్వాత మా స్టూడెంట్స్ ఫొటోస్ రీసెంట్వి అండ్ అలాగే ఓల్డ్వి ఫస్ట్ ఇయర్ నుంచి గ్రూప్ ఫొటోస్ అన్ని తీసుకున్నాక ఏవి చేశారనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే లిటరల్లీ ఏడుపు వచ్చింది, కానీ ఏడవలేదనమాట. అదే ఆడ ట్విస్ట్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. చూడొచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చింది మావా. ఒకసారి మీరు చూసేయండి. నాకైతే మెమోరీస్ అన్ని ఒక్కసారిగా రీకలెక్ట్ అయ్యాయి. కానీ అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్స్ అయితే క్లోజ్ ఫ్రెండ్స్ అయితే రాలేదు ఫేర్వెల్ కి. సో వాళ్ళనైతే మిస్ అయ్యాను అనమాట. అంటే కొన్ని వర్క్స్ ఉండడం వల్ల వాళ్ళైతే రాలేదు. వాళ్ళు వచ్చుంటే మేబీ వేరేలా ఉండేవాడినేమో, కానీ వాళ్ళు రాలేదు. ఓకే, మిస్ యూ డార్లింగ్స్, లవ్ యూ సో మచ్. మనం లాస్ట్ ఈ ఫేర్వెల్ లో కలవలేకపోవచ్చు, కానీ ఎప్పుడు మనం కలిసే ఉంటాం. అదొక్కటైతే నాకైతే బాగా గట్టిగా నమ్మకం ఉంది. మనమేంటో మనకు తెలుసు. లవ్ యూ రా వన్స్ అగైన్. ఒక ముగింపు అనేది ఉంటుందిగా ప్రతి ఒక్క దానికి అనేది. అది ఏదైనా కానీ, ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి అనేది ఒక ముగింపు అనేది ఉంటుంది. సో మాకు ఈ బీటెక్ లైఫ్ అనేది ఇదనమాట ముగింపు. మాకు 4 years జర్నీ అనమాట బీటెక్ అయితే. సో చాలా మంది మా సీనియర్స్ అలా వెళ్తున్నప్పుడు ఫేర్వెల్ లో కొంచెం ఎమోషనల్ గా ఉంటే నేను కిండల్ చేసేది అనమాట. సో వాళ్ళు అనేవాళ్ళు అప్పుడు, రేపు ప్రతి ఒక్కరికి అనేది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సింది, ఎవరో శాశ్వతం కాదని. సో అది నిజంగా ఈ రోజు అర్థమైంది ఎలా ఉంటది ఆ బాధ అనేది. వాళ్ళు అలా బాధపడుతున్నప్పుడు కిండల్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు అన్న ఒకే ఒక మాట అది అనమాట. అప్పుడు బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ ఫోటో అయితే మేము ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ తీసిన దానికి అవార్డు వచ్చిన ఫోటో. ఓకే, ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా అర్థమయ్యేది. సో నాకు ఇలా అనమాట. ఈ ఫోటో అయితే మాకు ట్రైనింగ్ లో ఫస్ట్ మాడ్యూల్ అయిపోయాక లాస్ట్ లో తీసుకున్న ఫోటో. నిజంగా ఏవి అయితే చాలా అంటే చాలా బాగుంది మామ. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా ఫొటోస్ యాడ్ చేశారు ఫస్ట్ ఇయర్ నుంచి. ఇంకా కొన్ని ఫొటోస్ మిస్ అయిపోయాయి, చాలా ఫొటోస్ మిస్ అయిపోయాయి. కానీ చాలా బాగా చేశారా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఏవి చేసి వేసినందుకు. నిజంగా మామ ఏవి చూస్తుంటే అన్ని మెమోరీస్ అన్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసినట్టు ఉంది నాకైతే. ఇప్పుడిప్పుడు ఫొటోస్ చాలా అంటే చాలా, అస్సలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని ఫొటోస్ ఇలా చేస్తారని చెప్పి. 6 minutes మామ అయితే ఇప్పుడు 3 or 4 times చూసాను అనమాట నేను ఏవిని. మళ్ళా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ రా ఏవి చేసినందుకు. అందరూ కూడా చాలా అంటే చాలా మిస్ అవుతారు మామ నాకు తెలిసి. 4 years ఒకటే బ్రాంచ్ ఒకటే క్లాస్ కలిసి ఒక్కసారిగా ఇలా విడిపోవాలంటే చాలా కష్టం అనమాట. డోంట్ వరీ, అందరూ కూడా ప్రతి ఒక్కరు అనేది మళ్ళీ అందరం మంచిగా జాబ్స్ చేస్తూ అందరం మళ్ళీ ఒకసారి కలుద్దాం.
ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మా బ్యాచ్ అయితే ఒక మెమొరబుల్ మాకే కాదు డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే ఏ ఈవెంట్ అయినా మా బ్యాచ్ మేమే చేయాలన్నమాట. సో అలా చాలా అంటే చాలా క్లోజ్ గా ఉండేది ఫ్యాకల్టీ కూడా మాకైతే. మేము ఉన్నట్టు ఎవరు కూడా మా హెచ్ఓడి సార్ ఫేర్వెల్ లో కూడా చెప్పాడు అనమాట, ఇది ఒక బెస్ట్ బ్యాచ్ అని చెప్పి. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హెచ్ఓడి సార్ ఇంత సపోర్ట్ చేసి ఇంత మా కోసం ఎంత చేస్తున్నారు మీరైతే. అలాగే డిపార్ట్మెంట్ కూడా, డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీకి కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మాకైతే. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ మై డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ, అలాగే మై ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్. మిస్ యూ ఆల్. ఇంకా ఏవి అయిపోగానే మా ప్రిన్సిపల్ సార్ని, మా హెచ్ఓడి సార్ సునీల్ సార్ని, అలాగే మా శ్రీలక్ష్మి మేడంని అండ్ ఏవో సార్ అయితే డయాస్ మీదకి పిలిచేశారు. ఇంకా ఫస్ట్ అయితే మా ప్రిన్సిపల్ సార్ స్పీచ్ స్టార్ట్ చేశారు. మా ప్రిన్సిపల్ సార్ డయాస్ ఎక్కాడంటే స్పీచ్ మాట్లాడడానికి ఇంకెవరు ఉండరు అనమాట, అంతసేపు మాట్లాడతారు. అడ్రస్ చెప్పు నీతో ఒకసారి, అడ్రస్ పెట్టు నాకు పెట్టు. ఇంకోటి ఏంటంటే మా ప్రిన్సిపల్ సార్ కూడా మా డిపార్ట్మెంట్ ఈసీ డిపార్ట్మెంట్. ఇంకా తర్వాత మా హెచ్ఓడి సార్ తీసుకున్నాడు మైక్ అయితే. చాలా అంటే చాలా మంచి వర్డ్స్ చెప్పాడు మా హెచ్ఓడి సార్ అయితే. మా గురించి 4 సంవత్సరాలు చూసినన్ని ఒక 2 minutes లో మొత్తం రీకలెక్ట్ చేసి చెప్పేశాడు మాకైతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. మాకు ఈ ట్రైనింగ్ ఇప్పించి మాకన్నా మీరు చాలా అంటే చాలా ఎక్కువ కష్టపడుతున్నారు సార్ మా కెరీర్ గురించి అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. గుళ్ళో దేవుడిని వేనాడు చూపించలేదు, బల్లో చూసానయ్యా మా దేవుడయ్యా ఆయన. మహారాజయ్యా 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 some other place. It is you to look after yourself. సో జీవితంలో ఇంకా తగలబోయే ప్రతి ఇబ్బందిలో నుంచి మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంకెవ్వరు మీకు చెప్పదు. ఇప్పుడు దాకా అయితే మీరు ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. ఏం కావాలన్నా పేరెంట్స్ ఇచ్చేవాళ్ళు, కాలేజీలో వచ్చి ఏమి తీసుకురాకపోయినా పర్మిషన్ ఇచ్చేదానికి మేడం హెచ్ఓడి ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. హాల్ టికెట్ తేలేదు సార్, పెన్ను కూడా దాని రోజులు ఉండేది. ఫోన్లే పెన్ను కూడా అవసరమే కదని నా టేబుల్ మీద ఎన్ని పెంచి పెట్టుంటారో తీసుకెళ్ళిపోయింటారు నాకు తెలుసు. సిగ్నేచర్కి వస్తారు, పెన్ తీసుకెళ్తారు. మీరు లెటర్ రాయమంటే అప్పటికప్పుడు పెన్ ఉండదు, పేపర్ ఉండదు, అవి కూడా మేమే ఇవ్వాలి. ఇంకా మా సార్ వాళ్ళ స్పీచెస్ అయిపోయాక మా ఈసీ డిపార్ట్మెంట్ అంటేనే ఏ ఈవెంట్ అయినా స్పెషల్ గా. సో అందుకే మా జూనియర్స్ అయితే కొన్ని గేమ్స్ ప్లాన్ చేశారనమాట. అంటే దంషరాట్స్, అంటే గ్లాస్ పెట్టి దాన్ని కొంచెం డిస్టెన్స్ నుంచి అనేది బాల్ తో కొట్టడం. సో అలా కొన్ని గేమ్స్ అయితే పెట్టారనమాట. మనం అయితే వెళ్ళలేదనుకో డయాస్ మీదకి, మనం వెళ్ళే టైంకి ఆల్రెడీ ఫుల్ అయిపోయారు. ఇంకా గేమ్స్ అన్ని అయిపోయాక మాకైతే లంచ్ బ్రేక్ ఇచ్చేసారు మామ. సో లంచ్ అయితే ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా ఓన్లీ వెజ్, నాన్ వెజ్ అయితే ఏం లేదు. వెజ్ అయితే కానీ చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హెచ్ఓడి సార్ ఇంత మంచి ఫుడ్ అందించినందుకు. ఇంకా తర్వాత కూల్ గా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మేమైతే తర్వాత మళ్ళా సెమినార్ లోకి వెళ్ళిపోయాం. ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం, అంటే ఫ్రెండ్స్ తో కానీ. సో అలా సార్ వాళ్ళతో అప్పుడే హెచ్ఓడి సార్ వచ్చేసాడు మామ. హెచ్ఓడి సార్ వచ్చేసి మీ 4 years ఎక్స్పీరియన్స్ గురించి కొన్ని వర్డ్స్ చెప్పమన్నాడు. ఇంకంతే ప్రతి ఒక్కరు నేమ్స్ వేస్తున్నారు ఫోన్ లో చూసి మరి. హెచ్ఓడి సార్ అయితే లిస్ట్ తీసుకొని ఇంకా నేనైతే వెళ్ళిపోదాం అనే టైంకి నా నేమ్ వచ్చేసింది, సంపత్ కమ్ టు ది డయాస్ అన్నాడు. ఇంకంతే మామ, ఏం చెప్పాలో అర్థం కాక మైండ్ అంతా బ్లాంక్. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షివరింగ్ వచ్చేస్తుంది. ఇంకా సరే అని చెప్పి డయాస్ అయితే ఎక్కేసిన తర్వాత సంగతి తర్వాత అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడేశారు. జూనియర్స్ కి అయితే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేసారు అనమాట. ఇప్పుడు కూడా స్టేజ్ కి అలానే ఉంది, మాకు స్టేజ్ కి అనేది పోవట్లేదు. సో మీరు కూడా ఈ తప్పు చేయకుండా ఉండాలంటే డెఫినెట్లీ ఇప్పటి నుంచైనా కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయండి. అలాగే మా ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ వినయ్ అండ్ క్రాంతి కుమార్ ప్రజెంట్ ఇక్కడ లేరు, చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నన్ను. సో అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. ఇంకా ట్రైనింగ్ గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ చాలా ముందు అయితే కనీసం మాకు అసలు సి అంటే ఏంటో కూడా తెలియదు. సి లాంగ్వేజ్ అంటే తర్వాత చేయలేక ఎంతో కొంత కొంచెమైనా కానీ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను. ఇప్పుడు సి కానీ నెక్స్ట్ ఇప్పుడు జరిగే ఎంబీఏ విఎల్ఎస్సి కానీ సో ప్రతి ఒక్కటి కూడా మేము ఎంతో నేర్పించిన వరకు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాం. సో మీరు కూడా చేరి డైలీ ప్రాక్టీస్ చేయండి. సో మేము ఆ తప్పు చేసాం చేయకుండా ప్రాక్టీస్ చేయకుండా. సో ప్రతి ఒక్కరు కూడా ట్రైన్ చేరండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. చాలా యూజ్ అయితే చాలా ఉంటుంది. సో అది మాకు మన బ్యాంక్ లో వెళ్ళాక తెలిసింది. సో ఖచ్చితంగా చాలా అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రతి ఒక్కరికి.
సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్ స్పీచెస్ కూడా అయిపోయాయి. అయిపోగానే ఇంకా బయటకు వెళ్ళిపోయాం అనమాట. ఇంకా అలా క్యార్ డాన్స్ తిరుగుతూ లాస్ట్ టైం ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకుందామని చెప్పి ఇంకా మేమైతే బయటకు వెళ్ళిపోయాం. చూడవచ్చు అయితే మీరైతే లైబ్రరీ దగ్గర ఉన్నాం. ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఎన్నిసార్లు వచ్చి వాటర్ తాగాం. లంచ్కి వెళ్ళే ప్రతి టైం ఈ వాటర్ ట్యాంక్ దగ్గర మేము వాటర్ పట్టుకొని వెళ్తాం. ఇంకా కాలేజ్ అయితే ఒక వీడియో చేసాం, ఏదో మా ఫోన్లో ఉన్న క్యాంప్తో అయితే మిస్ యూ కాలేజ్ అని చెప్పేసాం. ఇంకా అలానే కొన్ని సింగిల్ ఫొటోస్ అండ్ అలానే కొన్ని గ్రూప్ ఫొటోస్ అండ్ అలానే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. అలానే క్యార్ డాన్స్ అలా తిరుగుతూ ఇంకా లాస్ట్ టైం గా గుర్తులు అడుగడుగున ఈ కాలేజీలో. బాయ్ గాయ్స్. మిస్ యూ కాలేజ్. ఇంకా తర్వాత కాల్ చేసేసరికి 3:30 అయిపోయింది లాస్ట్ గ్రూప్ ఫోటో అని చెప్పి. ఇంకా తర్వాత సెమినార్లోకి వెళ్ళిపోయాం. తర్వాత మేమైతే ఇంకా తర్వాత గ్రూప్ ఫోటో అని చెప్పి అందరూ వచ్చేసాం. ఇంకా తర్వాత గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాం అండ్ అలాగే ఇండివిజువల్స్ గా అంటే ఫ్యాకల్టీతో ఫొటోస్ కానీ సో ఇలా అనేది అన్ని ఫొటోస్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఎండ్గా ఇదేగా లాస్ట్ ఎంత తీసుకున్న ఫొటోస్ అని చెప్పి ఇంకా అందరితో ఫొటోస్ అనేది తీసేసుకున్నాం ఫ్యాకల్టీతో. ఇంకా తర్వాత సైన్లు పెట్టుకున్న వాళ్ళు సైన్లు అంటే ఫ్యాకల్టీతో అండ్ ఫ్రెండ్స్ తో. ఇంకా లాస్ట్ అయితే ఒక 20 minutes అనేది సాంగ్స్ పెట్టేశారు 350 వరకు అనేది. ఇంకా తర్వాత ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే. సైన్లు చేసేవాళ్ళు సైన్లు అండ్ అలాగే డాన్స్లు వేసేవాళ్ళు డాన్స్. ఇంక ఇదనమాట ఇంకా ఎండ్ ఆఫ్ ద డే. ఇంకెంత చేస్తున్నా ఇప్పుడే కాబట్టి డాన్స్లు అయినా ఏమైనా కానీ ఇంకా అందుకని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మొత్తానికైతే క్లోజ్ చేసాము, ఎండ్ అయిపోయింది. ఇంకా ఆ రోజు బయటకు వచ్చేసి మేమైతే ఇంకా తర్వాత గ్రూప్ ఫొటోస్ తీసేసుకున్నాం మళ్ళీ అనేది ఇంకా ఇండివిజువల్ గా వితౌట్ ఫ్యాకల్టీ అని చెప్పి. ఇంకా తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ తీసేసుకున్నాం మామ. అప్పటికే టైం 4:10 అయిపోయింది. వ్యాన్స్ అయితే రెడీగా ఉన్నాయి కదలడానికి. ఇంకా తర్వాత బాయ్ బాయ్ అని చెప్పి మిస్ అని చెప్పుకొని అందరం అయితే వెళ్ళిపోయాం. ఇంకా తర్వాత వ్యాన్ ఎక్కేసాను మామ నేను కూడా. వ్యాన్లో జరిగిన ఫస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటా ఉన్నాం మేమిద్దరమే మిగిలాం. ఇంకా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మామ ప్లీజ్. ఇంక ఇలా జరిగిందనమాట మాకు ఈ ఫేర్వెల్ అయితే. చాలా అంటే చాలా బాగా జరిగింది, ఎక్స్పెక్టే చేయలేదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సునీల్ సార్, ఇంత మంచి ఫేర్వెల్ పార్టీ చేసినందుకు మాకైతే ఒక మెమొరబుల్ గా ఉంటుంది. అలాగే ఈసీ డిపార్ట్మెంట్ అండ్ అలాగే జూనియర్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే ఇంత మంచిగా జరుగుతుందని. సో మిస్ యూ ఆల్. సో ఇది మా ఈరోజు వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.